अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఈనాడు బాబా ఆదేశానుసారం భగవత్ ప్రేమికులైనటువంటి మచిలీపట్నం సోదర సోదరీమణుల ముందు బాబా సందేశాన్ని అందించే అదృష్టాన్ని కల్పించారు. అందుకు సదా బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడు మానవ రూపంలో మన మధ్యకు వచ్చిన, మన మధ్యలో కలిసి జీవించిన, మన పూర్వీకులు మనకి తెలిసి చెప్పబడినటువంటి అతి ప్రీతముడైన అవతార్ మెహర్ బాబా. గత అవతారాలలో భగవంతుడు మనుషు రూపంలో అనేక సార్లు భూమి మీదకి రావడం జరిగింది. ఎన్నో సందేశాలని, సూత్రాలని, ధర్మశాస్త్రాలని మానవాళికి అందించడం కూడా జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన భారతదేశం చేసుకున్న అదృష్టం ఏంటంటే, ప్రపంచ దేశాలన్నింటిలోనూ లేనిది ఈ భారత జాతి గర్వించదగ్గ విషయం, ఈ భగవంతుడు చరాచర సృష్టించినటువంటి భగవంతుడు పదే పదే అవతార పురుషుడిగా భూమి మీదకి వచ్చి ఈ భారతావనిలోనే తన అవతార కార్యక్రమాన్ని జరపడం అనేది ఈ భూగోళం మీద మన దేశం చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ఆ భగవంతుని అవతార కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మానవాళికి, ముఖ్యంగా ఈ దేశ స్త్రీ పురుషులకు కలిగించినటువంటి భగవంతుడికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ఆత్మార్పణ తెలుపుకునే అవకాశాలు మెండుగా మనకు ఉన్నాయి. మనం అలా చేసుకుంటూనే వస్తున్నాం. అయితే కలియుగంలో అవతార్ మెహర్ బాబాగా జన్మించిన తర్వాత ఈ అవతార పురుషుడు పెరుగుదల కార్యక్రమం మీ అందరికీ చాలాసార్లు వినే ఉంటారు. దీంట్లో అతి ముఖ్యంగా మనం గమనించవలసింది ఒక చిన్న రెండు మూడు మాటల్లో ఈ పరిణామ దశలు. అవతార్ మెహర్ బాబా అవతార పురుషుడుగా జన్మించి మానవుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామ దశలు ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మనకు ఆయన ఈ అవతారంలో మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏమిటి, దాన్ని ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రేయర్లు అడుగుతుంటాం, లవ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఈ మోర్ అనే పదం 4 సార్లు వాడి మనం భగవంతుడిని అంటున్నాం, నిన్ను ఎక్కువగా, అధికాధికముగా ప్రేమించినట్ల మాకందరికీ సహాయం చేయము. అంటే భగవంతుడు ఎప్పుడు ఎంత స్లిప్పరీయో బాబా చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు నన్ను పట్టుకుందాం అనే ప్రయత్నంలో నువ్వు అడుగు ముందుకేసానని, ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు వెనక్కి తోస్తానని చెప్పి బాబా చెప్పారు. అలా ఎందుకు తోస్తారంటానికి కూడా ఆయన కారణాలు కూడా వివరించారు. జీన్ ఆండ్రూస్ అన్న ఆవిడ భగవత్ ప్రేమికురాలైనటువంటి ఆవిడ అమెరికా నుంచి వచ్చి బాబా దగ్గర ఎన్నో కార్యక్రమాలు, ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆవిడ పాల్గొనడం జరిగింది. ఆవిడ రాస్తూ ఒక మాట చెప్పారు. బాబాని అడిగారు, మొట్టమొదటిసారిగా అత్యంత ఇంపార్టెంట్గా అవతార పురుషుడిగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు చెప్తున్నాయి ఇవి అతి ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉంటే అది నీలో ఏది గుర్తుంచుకోమంటావు బాబా అని అడిగారంట ఆవిడ. అడిగితే దానికి బాబా చెప్పిన సమాధానం, నీకు అత్యంత బాధాకరంగా నేనేమైనా కలగజేస్తుంటే దాన్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకో అన్నారు. నేను కలగజేసిన బాధని నువ్వు అత్యంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకో అన్నారు. ఆవిడకి అర్థం కాలేదు. దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఒకానొక దశలో ఆవిడ తన సొంత కుటుంబపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, రకరకాల మానసికమైనటువంటి ఒత్తిళ్లకు లోనై ఆవిడ దాదాపు ఇక ఈ ప్రాణాన్ని పూర్తి చేస్తే సరిపోతుంది, ఇక నేను వేగలేను అనే డెసిషన్ మానసికంగా లోపల తీసుకునే అవసరం కలిగిన రోజుల్లో ఆవిడ ఒక్కసారి ఇక అంటే చెప్పాలంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఒక్కసారి బాబా చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం బాబా అన్న మాట, నేను పెట్టిన బాధలు గుర్తుంచుకోవాలి. అలా ఎందుకన్నారని ఆవిడ ఆలోచించి
ఈ బాధలు అనేవి పరిణతి చెందడానికి, భగవంతుడి వైపు ఒక అడుగు వేయటానికి నేను నీకు ఇస్తున్న మెట్లు. ఒక్కొక్క బాధని తట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ పూర్తిగా ఈ బాధలన్నింటి విముక్తి కలిగించడానికి నేను స్థిరంగా రెడీగా ఉన్నాను. కాబట్టి ఆ బాధలు ఎప్పుడు పోతాయనేది నువ్వు బేరీజు వేసుకోకుండా నాకు సమర్పితమైన నాడు ఆ బాధ నిన్ను బాధించదు అని ఇవన్నీ కూడా రికలెక్ట్ అయ్యావిడ అడవిలో ఒక నిర్జన ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత చీకట్లో అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చిన తర్వాత రాత్రి పడుకుంటే తెల్లవారేటప్పటికల్లా ఆవిడ ఏ స్థితిలోనైతే ఉందో, ఏ ఉద్వేగానికైతే గురైందో, ఏ మానసిక రుగ్మతకైతే ఆవిడ గురైందో ఇవన్నీ కూడా పటాపంచలైపోయి మార్నింగ్ దగ్గర నుంచి ఒక నూతన ఉత్తేజం ఆవిడలో ప్రవహించి ఆవిడ ముందుకు సాగిపోతూ మరెన్నో సంవత్సరాలు జీవించి బాబా ప్రేమలో తరించి ఆవిడ చివరికి బాబాలో ఐక్యం కాగలిగారు. ఆ ఎక్స్పీరియన్స్ని ఆవిడ రాస్తారు. నేను ఏదైతే నా టెర్మినల్ దశ అనుకున్నానో ఆ దశలో బాబాను తలుచుకున్న వల్ల ఈ పరిణామాలనే జరిగాయని. ఇది ఎందుకు చెప్తున్నానంటే అవతార కార్యక్రమంలో భగవంతుడు గత అవతారాల్లో ఎక్కడ కలగ చేయనటువంటి కార్యక్రమం ఈ అవతారంలో కలగజేశాడు. దానికి నిదర్శనంగా ఇలాంటి వాళ్ళే కాదు, జీన్స్ ఆండ్రూ కాదు, ఐవీ జ్యూస్ కాదు, ఇంకా మహామహులు ఎంతమందో మండలంలో సభ్యులు అందరూ కూడా ఏదో ఒకనాటి ఇటువంటి ఎక్స్పీరియన్స్ని అనుభవించిన వాళ్ళే. వాళ్ళు బాబా దగ్గరికి చాలా సేఫ్గా చేరుకున్న వాళ్ళే. మనందరికీ దానికి తార్కాణం బోడంత మంది మండల సభ్యులు ఉన్నారు, బోడంత మంది బాబా ప్రేమికులు ప్రపంచం అంతటా ఉన్నారు. అందుకనే ఏమంటారంటే బాబా అవతార పురుషుడుగా యూనివర్సల్ మెసేజ్లో ఇస్తూ బాబా చెప్తారు, భగవంతుడు అవతార పురుషుడుగా వచ్చినప్పుడు మీకు నేను ఎన్నో విధాలైనటువంటి ఉపదేశాలని, రిచువల్స్ని, రైట్స్ని కలిగిస్తూ మీలో ఉత్తేజం పరచడానికి, భగవంతుడు వైపు మీరు నడవడానికి ఈ క్షణికమైన, క్షణభంగురమైన, సాంసారికమైనటువంటి విషయాలను మరుగున పెట్టి భగవద్దత్వమైన, శాశ్వతమైన, అలౌక్యమైన ఆనందాన్ని గురి చేసే ఇన్ఫినిట్ బ్లిస్ను పొందడానికి భగవంతుడు వైపు మీకు నడిపించే కార్యక్రమాన్ని నేను పురాతనంగా చేస్తూనే ఉన్నాను అన్నారు బాబా. రామావతారంలోని మనుషుడుగా తను ఎలా నడవాలో నిరూపించాను. కృష్ణావతారాల్లో మానసికంగా మనుషుడుగా ఉంటూ కూడా భగవంతుడితో జత ఎలా కట్టాలో నిరూపించాను. నరుడు మానవుడు మధ్యలో భేదాలని, దాంట్లో సత్సంబంధాలని నేను ఎరుకుపరిచాను. అవన్నీ కూడా చేసిన తర్వాత ఒక దశలో నేను కూర్చొని భగవంతుడు తనంతటా తాను కూర్చొని ఆలోచించుకుంటే ఏం జరిగిందయ్యా ఈ ప్రపంచంలో అంటే, ఈ రిచువల్స్కి పాటించుతూ పాటించకపోయినా పాటిస్తూ కొందరు, పాటించకుండా మరికొందరు, నా మేధస్సే భగవంతుడి కన్నా పెద్దదని ఆలోచిస్తూ కొంతమంది శాస్త్రవేత్తలు, నేను తెలుసుకోగలిగిందంటూ ఏమీ లేదు, మానవుడిగా పుట్టాను కాబట్టి అల్టిమేట్గా మేధస్సు నాకు అందరిది ఏదీ లేదు, నా మేధాశక్తి కానీ కొంతమంది అనుకుంటూ ఈ భగవంతుడు అనే పదాన్ని కొంచెం మరుగున పెట్టి మెటీరియలిస్టిక్ వాళ్ళు ప్రాపంచికమైనటువంటి విషయాల్లో దూసుకుపోతూ భగవంతుడికి ఎదురుపడ్డారు. ఇదేంటిది ఇలా జరుగుతుంది, నేను అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటిగా ఉంది, వీళ్ళు నా వైపు రాకుండా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, క్షణభంగురమైన జన్మని తీసుకొని దాన్ని పరిసమాప్తం చేసుకొని అర్థవంతంగా జీవితాన్ని గడపలేక మరణానికి దగ్గరైన తర్వాత మళ్ళీ పుడుతూ, మళ్ళీ చస్తూ, మళ్ళీ పుడుతూ లక్షల కోట్ల జన్మలు ఎత్తుతూ ఎప్పటికీ కూడా ఈ మానవ మేధస్సుకే పరిమితమై ఉండిపోతున్నారు, భగవద్దత్తమైన నా దగ్గరికి రావడం లేదనేది భగవంతుడికి నివేదన అయింది కనుక ఆయన ఈ అవతారంలో, కలియుగ అవతారంలో మెహర్ బాబాగా వస్తూ మనకు తెచ్చిన సూత్రాలన్నింటినీ మనం మననం చేసుకుంటే కనుక అతి సరళమైన, కాంప్లికేషన్ ఏమీ లేకుండా, మనకి ఏదైనా డబ్బులు లేవంటే పూజా ద్రవ్యాలకి డబ్బులు అక్కర్లేదు, లేదా 10 మందికి పెట్టదలుచుకుంటే మనకి డబ్బులు ఉన్నంతగా లేనంతగా తెచ్చి ఎక్కడ అప్పులు తెచ్చి పెట్టడం అక్కర్లేదు, గంటల తరబడి తపస్సు చేయడం అక్కర్లేదు. మనకి ముందు తెలుసు, మనకి భారతదేశంలో ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నతి చెందినటువంటి భారతదేశంలో భగవంతుని చేరుకోవడానికి చాలా మంది మహానుభావులు ప్రయత్నించారు. ఋషులు, మహారుషులు, బ్రహ్మ ఋషులు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలోనే పుట్టి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా హిమాలయాల్లో చాలా వందల మంది ప్రయత్నిస్తూ
పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బాబా కలవడం జరిగింది ఈ అవతారంలో. కలిసి కొంతమందిలో మోక్షం ఎవరైతే అర్హులో వాళ్ళకి మోక్షాన్ని ఇప్పించారు. అప్పుడు అందుకే చెప్తారు బాబా, ఏ భగవంతుడి కోసమైతే ఆహారాన్ని త్యజించి, తాగే నీటిని త్యజించి, గాలిని కూడా పీల్చుకొని అవసరానికి మాత్రమే పీల్చుకొని శరీరాన్ని శుష్కింపజేసి ఒక ఎముకల బోనుగా మిగిలిపోయి సంవత్సరాల తరబడి చావును మాత్రం దగ్గరికి రానివ్వకుండా తపోశక్తితో తపస్సు చేస్తున్న తపస్సంపన్నులకు కూడా సాధ్యం కాని భగవంతుడు మీ ఇంటి ముందుకు వచ్చి మీ తలుపు తడుతున్నారన్నాడు బాబా. మీతో బతకడానికి నేను వచ్చానన్నారు ఈ అవతారంలో. వాళ్ళకి నేను సాక్షాత్కారం ఇవ్వడం లేదు, మీతో బతకడానికి వచ్చాను. నువ్వు ఒక సాధారణ మానవుడివి, సాంసారిక పక్షంలో నువ్వు దాంట్లో కొట్టుకుపోతున్న మానవుడివి, నిన్ను తరింప చేయడానికి ఈ అవతారాన్ని ఎత్తానన్నారు బాబా. అందుకే బాబా ఉన్నారంటే, నేను బోధించడానికి రాలేదు, నేను మేల్కొల్పుటకు వచ్చాను. ఎందుకు బోధన చెయ్యరు అన్నారంటే దానికి యూనివర్సల్ మెసేజ్లు అని చెప్తారు. నేను చెప్పిన బోధనలు నీకు ఎవరూ చెప్పలేదు. భగవంతుడు ఎన్ని బోధనలు మనకి చెప్పాడు. మనకి ఖురాన్ ఉంది, మనకు ఒక బైబిల్ ఉంది, మనకు భగవద్గీత ఉంది, మనకి వేదాలు ఉన్నాయి, మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి సారాంశంలో ప్రతీదీ తెలుసు. జీవుడు ఎలా వస్తాడో ఎలా పోతాడో తెలుసు. క్షణికమైన క్షణభంగురమైన జీవితం అని గంటల కొద్దీ రోజుల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే అత్యంత అద్భుతమైన వక్తలు ఉన్నారు, చెప్పేవాడు ఉన్నారు. వీటిని కూడా మానవుడు ఇన్ని తరాలను లెక్క చేయని పరిస్థితిని గమనించిన బాబా అంటారు, ఇక నీకు చెప్పే ఉపయోగం లేదు. నీకు చెప్పకుండా నీలో ఏం చేయదలుచుకున్నాను మంత్రాన్ని ఆయన చెప్పిన మంత్రం ఏకైక మంత్రం, 2 అక్షరాల మంత్రం, అద్భుతమైన మంత్రం, ఎవరికీ అందని మంత్రం, ఎవరు పట్టుకుపోలేని మంత్రం, ఎవరి నుంచి ఎవరు దొంగిలించలేని మంత్రం, దేనికి ఏ అస్వస్థతకు గురికాని మంత్రం. ఇస్తే ఏముందిరా మళ్ళీ తిరిగిస్తాడనే సినిమాలో డైలాగ్ ఉంది. ప్రేమిస్తే ఏం పోతుంది, డూడ్ తిరిగి ప్రేమిస్తాడు. ఆ రైటర్ ఎవరో ఎలా రాశాడో తెలియదు, కానీ బాబా చెప్పింది కూడా అదే. ప్రేమను ఎవరైనా ఇస్తే మహా అయితే తిరిగిస్తాడు, లేదంటే పోరా అనేసి పోతాడు, కానీ ఏం చేయలేడు కదా. ప్రేమిస్తే ఏం చేస్తాడు? ద్వేషిస్తే ఏదైనా చేయబుద్దేస్తుంది, ప్రేమిస్తే ఏమీ చేయలేము. కాబట్టి 2 అక్షరాలటువంటి అద్భుతమైన ఆయుధాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, వాయుస్త్రాన్ని, అగ్నాస్త్రాన్ని నేను రాముడిగా ప్రయోగించిన రోజు, నేను అర్జునుడి చేతి బాణాలని నుంచి వేయించిన అవతారం రోజు కన్నా అత్యంత పవర్ఫుల్ అయినటువంటి బాణాన్ని నీ చేతికి ఇస్తున్నాను. నీ మీద జాలిపడి, బాబా చెప్పారు క్లియర్గా, మానవాళి మీద జాలిపడి. ఒకటి ఎందుకయ్యా జాలి కలిగిందంటే, మనకి టైం లేదు, దేనికి టైం లేదు. మనకి భగవద్గీతలోని మాటలు వినడానికి టైం లేదు, చదవడానికి టైం లేదు. మరి దేనికి టైం ఉంది అంటే, ఎదుటివాడి మీద అవసరానికి మించిన కాంపిటీషన్ పెంచుకోవడంలో మనకు టైం ఉంది. పక్కవాడికి ఉన్నటువంటి ధనం కానీ బలం కానీ మించి వెళ్ళిపోవాలన్న తపన మీద మనకి కాన్సన్ట్రేట్ చేసే టైం ఉంది. అన్నదమ్ములయ్యుళ్ళు కూడా ఒకళ్ళ మించిపోతున్నారని ఒకళ్ళని అసూయపడేదానికి మనకి విపరీతమైన టైం ఉంది. రాత్రంతా ఆలోచిస్తాం అసూయలో, రాత్రంతా రగిలిపోతాం అసూయతో. పొద్దునయ్యేటప్పటికి అసక్తతతో కొంత, చేయలేకపోతున్నాన్ని బాధతో కొంత కుంగిపోతున్నాం. అంటే బాబా ఏం చెప్పారంటే, ఎక్కడో వెతకొద్దు, ఎక్కడో భగవంతుడు ఉన్నాడని. ఈ రిచువల్స్ అని వద్దన్న మాటకి కంటిన్యూషన్ ఈ మాట అంటున్నారు. రిచువల్స్ ఎప్పుడైతే నేను వద్దన్నానో, పూజలు పునస్కారాలు వద్దు, బ్రాహ్మణుడు ఇలా పూజ చేయాలి, కంసాలు ఇలా పూజ చేయాలి, లేకపోతే కాపు ఇలా పూజ చేయాలి, మరొకరు ఇలా పూజ చేయాలి, ఇవన్నిటువంటి నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నాను అన్నారు. దుల్లో పడేశారు, కంప్లీట్గా పడేశారు. ఇక నీకు ఈ పూజల పునస్కారాలతో పని లేదు. కేవలం ఈ 2 అక్షరాల ఆయుధాన్ని తీసుకొని బయలుదేరి మొదట ఎవరి మీద ప్రయోగించాలన్నారంటే, నీ మీద నువ్వే ప్రయోగించుకో. నీలో అంతర్లీనంగా ఉన్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో ముందు దాన్ని చంపేయి. అందుకే ప్రేయర్లో ఆయన ఇచ్చిన వర్డ్స్, ప్రతి మాటకి ఒక ప్రేయర్ గురించి ఒక నెల రోజులు ప్రసంగించడానికి అవసరమైన స్టఫ్ ఉంది ప్రేయర్. ప్రతి మాటలోని చాలా నిగూఢమైన అర్థం నిక్షిప్తం చేసి ఇచ్చారు బాబా. అక్షరాన్ని లక్షలుగా వాడించినటువంటి అమృతమైన ప్రయోగం ప్రేయర్. ఆయన అంటారు, బ్యాక్ బైటింగ్, స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్, ఎదుటివాడిని నాశనం చేయాలనే ఉద్దేశం నీలో ముందు నశింపు చేసుకోవాలి.
ఇది ఎంత ఆయన చెప్పిన ప్రేయర్ అంతా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాను అన్న నాడు మనం ఆల్మోస్ట్ ఆయన చేరుకున్నట్టే. అది పెదవులతో కాదు అన్నారు బాబా. దానికి సూత్రప్రాయంగా ఆయన తెలియజేసింది ఏంటంటే, నా మౌనమే నీకు నిదర్శనం అన్నారు. 3 చెప్పారు బాబా మౌనం గురించి చెప్తూ, 3 రకాల 3 మెయిన్ రీజన్స్ వల్ల నేను మాట్లాడటం మానేశాను ఈ అవతారంలో అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి రీజన్ ఏంటంటే, మాట, శబ్దం. ఈ మైక్ ఉంటే ఈ గదంతా వినిపిస్తుంది. ఒకవేళ నాలాగే గట్టిగా మాట్లాడగలను ఉంటే మైక్ తీసేసి కూడా ఈ గదంతా వినిపించేటట్టు మాట్లాడవచ్చు. మ్యాక్సిమం మైకులు 10 మైకులు పైన పెడితే ఈ వీధంతా వినిపిస్తుంది. లేదా ఈ ఊరంతా పోల్స్ పెట్టి అక్కడక్కడ మైకులు పెట్టే మచిలీపట్నంలో కోనేరు సెంటర్ దాకా వినిపిస్తుంది. కానీ పామరు వినిపిస్తుందా? ఉయ్యూరు వినిపిస్తుందా? విజయవాడ వినిపిస్తుందా? అంటే శబ్దానికి ఒక పరిమితి ఉంది, మాటకి ఒక పరిమితి ఉంది. కానీ మానవుడి చెవికి కూడా పరిమితి విధించబడి ఉంది. కొన్ని శబ్దాలనే మానవుడి చెవి గ్రహించగలదు. ఈ మాట వినిపించడం లేదు అనే పదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా నోటిలోంచి నా పెదాల్లోంచి వదిలిన మాట ఈ మైక్లో ఎలక్ట్రిక్ తరంగంలో వెళ్ళి పెద్దదయ్యి మీకు అందరికీ వినిపిస్తుంది. కానీ ఈ దూరంగా ఈ వినిపించిన చోట నా మాట వెళ్ళడం లేదా అంటే వెళ్తుంది. దానికే మన పెద్దలు ఏమన్నారంటే, పెదవి దాటితే పృథివీ దాటుతుంది. పృథివీ అంటే భూమి. పెదవి దాటితే పృథివీ దాటిపోతుంది. కానీ ఎందుకు వినపడలేదంటే, ఈ చెవికి అది వినే అవకాశం లేదు. ఒకవేళ భగవంతుడు నిజంగా మన మీద ప్రేమ కురిపించి ప్రతి శబ్దం మనకు వినపడేది చేస్తే మనం అరగంటలో చచ్చిపోతాం, చెవులు పగిలిపోతాయి. ఎక్కడికి వెళ్తున్నా అందరూ మాట్లాడుతున్న శబ్దాలు మనకు వినపడ్డాయి అనుకోండి, చిన్న చిన్న శబ్దాలు కూడా విజయవాడ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ వినపడితే మన పరిస్థితి ఏంటంటే చెవు కర్ణవేలు పగిలిపోయి చెవులోంచి రక్తం కారుతుంది. కాబట్టి ఏం చేశాడంటే, వినని పరిమితిని కుదించి మానవుడికి సంక్షిప్తంగా ఈ శబ్దం వరకే నువ్వు గ్రహించగలవు అని పెట్టాడు. ఇప్పుడు బాబా ఏమంటారంటే, నేను మాట్లాడడం మానేయడానికి మొట్టమొదటి కారణం ఐ వాంట్ టు స్పీక్ ఎటర్నల్లీ అని. ఎటర్నల్లీ అనే పదానికి అర్థం ఏంటంటే, పరిమితం లేని విధంగా నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు వినిపించేటట్టు. లేకపోతే ఏంటంటే ఈరోజు జరుగుతున్న పరిణామ క్రమం చూడండి, మనం కాదు, మనమే భగవత్ ప్రేమికులని ఇక్కడ కూర్చున్నాడు కాదు, ప్రపంచం అంతా కూడా మెహర్ బాబా అవతార పురుషుడిగా గుర్తించింది. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల నుంచి కొన్ని వందల మంది చైనా భాషలోకి అవతార పురుషుడు యొక్క ప్రేయరు, భజనలు, కీర్తనలు తర్జుమా చేసుకొని ఈనాడు భారతదేశానికి వచ్చి మెహరాబాద్కి వచ్చి సమాజంలో మోకరిల్లుతున్నారు. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశం నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఆయన మెహర్బాబాయ్ కనిపించాడా, మిగతా దేవుళ్ళు కనిపించలేదా? ఆల్రెడీ నమ్మి పూజిస్తున్న బుద్ధావతారాన్ని వదిలేసేందుకు మెహర్బాబా దగ్గరికి వస్తున్నారు. ఆలోచించండి. ఈ పవర్ ఆఫ్ మెహర్ బాబాస్ అవతార్ ఇస్ సచ్ దట్ ఎంత పవర్ఫుల్ అంటే, ప్రపంచాన్ని అంతటినీ కుదిపేస్తానన్నారు మెహర్ బాబా. నా శక్తితో, నాకున్న ఈ అవతారిక పవర్తో కుదిపేయగల సామర్థ్యం నాకుంది అని చెప్పారు. అసలు నేనే కాదు, నా ప్రేమికుడు అసలు సిసలైన ప్రేమికుడు, నా ప్రేమికుడు ఒక్కడు చాలు ఈ ప్రపంచాన్ని కుదిపేయడానికి అన్నారు. అంటూనే ఆయన చెప్పారు, నాకు గుంపులు గుంపులుగా మనుషులు అక్కర్లేదు. ఈనాడు మచిలీపట్నంలో మీరందరూ ఇక్కడ ఉంటే ఇంతమందే వచ్చారంటే నేను న్యూన్యత చెందాల్సిన అవసరం లేదు. అంటే నేను అంటే నేను మాట్లాడుతున్న నాలో బాబా అదికే అట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే నాకు ఏ పవర్ ఉందో ఇక్కడికి వచ్చే వరకే. ఈ మైక్ తీసుకున్న తర్వాత మాట్లాడేంత సమర్పణ ఆయనకే. ఆయన మాట్లాడుతుంది నా గొంతు ద్వారా వినపడుతుంది. నేను ఎంతమంది వింటున్నారంటే అక్కర్లేదు, నువ్వు మాట్లాడుతూనే ఉండి నేను చెప్తుందన్నారు ఆయన. ఏమన్నారంటే, దీంట్లో ఒక్కళ్ళు నా కొంగు నిజంగా పట్టుకునే జీవితాంతం నాతో వచ్చేటట్టయితే ఆ ఒక్కళ్ళు చాలు ఈ ప్రపంచాన్ని కుదిపేయడానికి. అలాంటి వాళ్ళు ఎక్కువ మందిగా తయారైతే నాకు ఇబ్బంది అవుతుందన్నారు బాబా. ఎందుకంటే వేరే ప్రపంచాలను నేను సృష్టించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ప్రపంచాలను నేను సృష్టించుకోవాలి మళ్ళీ. కాబట్టి పరిమితమైన వాళ్ళే చాలు, నాకు వచ్చిన నలుగురే చాలు. ఏ ఒక్కరు నీకు ఎదురైనా నా గురించి అడిగితే ఇంతకంట శోషతోని నీకు తెలిసిందంతా చెప్పు, నమ్మించడానికి ప్రయత్నించుకున్నారు బాబా. లేకపోతే నమ్మాడా లేదా టెస్ట్ నీకు సంబంధించింది కాదు అన్నారు. అది ఎవరికి సంబంధించిందా అంటే ఆయనకి సంబంధించింది. ఆ గుండెల్లో ప్రేమ బీజాన్ని నాటడం వరకే నిన్ను పంపించాను. నువ్వు నాటిన తర్వాత ఆ బీజాన్ని మహావృక్షం చేస్తాను, తోటకూర మొక్క చేసి తీసేసి కూర వండేసుకుంటాను, అది నా ఇష్టం. అది అంతవరకే ప్రాప్తం. ఆ ఆత్మకి
ఆ పరిమితమైన ఆత్మకి ఇది ఎంతవరకే ప్రాప్తం. అందుకనే ఎవరైనా కానివ్వండి, పరిధిలోకి రాలేకపోయామనో, పరిధిలోకి ఇంత లేటుగా వచ్చామని బాధపడుతుంటారు. ఎవరో ఎందుకు నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు నిండే, కానీ దాదాపు 50 సంవత్సరాల కాలం ఆయన తెలిసి ఉండి కూడా ఆయన పరిధిలోకి నేను ఎంటర్ కాలేకపోయాను. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, 16 సంవత్సరాలకే ఇంత ఇంపాక్ట్ వస్తే నాకు 66 సంవత్సరాలు ఉండుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళానేమో అని అప్పుడు ఆయన చూసినప్పుడు ఫోటోలోంచి ఆయన నవ్వుతాడు నన్ను చూసి. పిచ్చి భ్రమనేది. 16 సంవత్సరాలు కాదు కదా, 16 నిమిషాలు కూడా ఎక్కువగా నా దగ్గరికి నువ్వు రాలేవు, నేను పిలిస్తే తప్ప, నా గ్రేస్ ఉంటే తప్ప నా దగ్గరికి నడవడం సాధ్యం కాదన్నారు బాబా. ఇప్పుడు దాని గురించి చెప్తూ, శబ్దం గురించి చెప్తూ మనం వెనక్కి వచ్చాం. ఒకటేంటంటే ఎటర్నల్గా నేను మాట్లాడడానికి నేను మామూలుగా ఫిజికల్గా మాట్లాడను అన్నారు మొట్టమొదటి చెప్పడం. ఆయన అంటే నన్ను నమ్ముకున్న ప్రతివాడు, నా రూపాన్ని చూసిన ప్రతివాడు, నేను అవతారుణ్ణి భగవంతుడిని నమ్మిన ప్రతివాడు, తమలో ఉన్న భగవంతుడిని ప్రతి వారిలోనూ నేను ఉన్నాననేది నాకు తెలుసు కనుక వారికి తెలియకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న అందరిలోని ఇంతమంది బాబాలు కూర్చున్నారు ఆయన ఎదురుగా. ఈరోజు ఇంతమంది బాబాలు కూర్చున్న వాళ్ళలో బాబా పరిమిత స్థితిలో ఉన్న వాళ్ళకి నేను మాట్లాడాలంటే అపరిమితమైనటువంటి శబ్దాన్ని నేను పంపించాలి. దానికి మాట ఒకటే ఆధారం అయితే నా మాట వాళ్ళకి చేరదు. వాళ్ళ గుండెతో మాట్లాడటానికి నాకు ఈ మాట నార్మల్మైన భౌతికమైన మాట అవసరం లేదు. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఎప్పుడైతే మౌనంగా ఉన్నారో ఆయనలోంచి విడుదలయ్యే ప్రకంపనలు చుట్టూ కూర్చున్న వాళ్ళందరిలోకి ప్రవహించి అమోఘమైనటువంటి తేడాన్ని, అమోఘమైనటువంటి మార్పుని తీసుకొస్తాయనడానికి ఎటువంటి సందేహం లేదు. దీంట్లో ఒక ఆయన, ఈరోజు నేను ఎంపీఆర్ అని మీ అందరికీ తెలుసు, మెహరాబాద్లో ఎంపీఆర్లో కూర్చొని నేను భోజనం చేస్తుంటే ఒక పోలీస్ ఆయన ఎవరో తెలియదు నాకు వచ్చి, నేను ఇక్కడ కూర్చోవచ్చా ఎదురుగా అని అడిగారు నన్ను. ఆ బెంచ్ అంతా, ఆ టేబుల్ అంతా ఖాళీగా ఉంది. నేను కూర్చుంటే పర్వాలేదు ఎవరు లేదు మీరు కూర్చోండి అన్న. కూర్చొని నేను భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తూ ఆయన అన్నారనమాట, మీరు బాబా ప్రేమలో దాని ఫోల్డ్లోకి ఎప్పుడు వచ్చారు? తెలుసుకున్న ఇయర్ చెప్పాను. నేను ఆ సంవత్సరం నుంచి వచ్చానండి. సరే, నేను చిన్నప్పటి నుంచి బాబా ఫోల్డ్లో ఉన్నారు. ఈ సందర్భం నాకు ఆయన ఎవరో తెలియదు. ఆయన మాట్లాడుతున్న విషయాలు నాకు ఎలా వినాలని కూడా ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో. నేనేదో తిని హడావిడిలో ఉన్నాను, మళ్ళీ సమాధానం వెళ్ళిపోవాలని మన కంగారులో మనం ఉన్నాం. ఇలాంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, మా నాన్నగారు మేజిస్ట్రేట్ అది ఇది చెప్పుకుంటూ వచ్చాను. కొంతసేపు గడిచిన తర్వాత ఎందుకో నాకే సడన్గా ఆల్మోస్ట్ నా భోజనం పూర్తయింది, ఆయన మాట వినాలనిపించింది. సరే చెప్తుంటే ఏంటంటే ఎలా వెళ్ళారు ఏంటంటే, గురుప్రసాద్లో బాబా దర్శనం ఇచ్చేవాడు, నేను మా నాన్నగారితో కలిసి వెళ్ళేవాడిని, అప్పుడు నాకు 5 సంవత్సరాలు అని చెప్తే నాకు ఒక విచిత్రమైన క్వశ్చన్ అడగాలనిపించింది ఆయనకి. మీరు 5 సంవత్సరాలు అంటున్నారు, 5 సంవత్సరాలప్పుడు మీరు భగవంతుడు ఆధ్యాత్మికత మీకు తెలిసి ఉండకపోవచ్చు, గ్యారంటీగా తెలియదు ఆ వయసులో. మీరు వెళ్ళి గురుప్రసాద్లో ఏ టైంకి వెళ్ళి కూర్చున్నారంటే చెప్పారు. పొద్దున్న ఆయన బాబా ఆజ్ఞ అయితే పలానా మెజిస్ట్రేట్ గారిని రమ్మను అంటే ఆయన ఎవరి ద్వారా ఇచ్చింది గరీష్ వారి ద్వారా ఇంకో మండలో ఏ సభ్యులు ఆయనకి కబురు పంపించేవారు. అప్పుడు ఇంత సెల్ ఫోన్లు గిల్ఫోన్ లేవు, ఏదో ఫోనో లేకపోతే అక్కడ టెలిగ్రామ్ ఇవ్వడం జరిగేది ఎక్కువగా. అలాగే బాబా పిలిపించుకునేవారు ఆయన కావాల్సిన సభ్యులందరినీ. సరే, ఇంటికి టెలిగ్రామ్ వచ్చే కానీ ఈయన మేజిస్ట్రేట్ గారు భార్యని పిల్లల్ని అందరినీ తీసుకొని అక్కడ గురుప్రసాద్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా గురుప్రసాద్లో ఉండి సాయంత్రం వెనక్కి వచ్చేవాళ్ళు అన్నారు ఆయన. ఏమంటే మరి 5 ఏళ్ళ వయసులో, ఇప్పుడు ఈ పిల్లవాడి వయసు ఉంటుంది, నా దగ్గరకు వచ్చి మాటలు వింటున్నాడు, ఏదో సరదాగా నేనేదో డైలాగ్ చెప్తే విందామనో, లేకపోతే ఏదో కాసేపు ఓపిక కూర్చుంటే ఫినిషింగ్లో ప్రసాదం పెడతారనో ఏదో ఒక అభిప్రాయం మనసులో ఏర్పరచుకొని కూర్చున్నాడు. మరి ఈయన ఏమి అభిప్రాయం ఏర్పరచుకొని కూర్చున్నాడో విందాం అనిపించింది నాకు. అదే అడిగాను ఆయన. అడిగితే ఆయన అన్నారు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఎప్పుడు తప్పలేదు, కానీ విచిత్రం ఏంటో అంటే 5 ఏళ్ళప్పుడు కూడా 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 దాకా కూర్చున్నా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన ఉంటుంది దీంట్లో మధ్యలో. ఇప్పుడు ఈ అబ్బాయి కూర్చున్నాడంటే దానికి మధ్యలో నా మాట ఉంటుంది. ఇప్పుడు నా మాట నేను మాట్లాడుతున్నాను, హావం భావం ప్రదర్శన, గట్టిగా మాట్లాడడం, తగ్గించి మాట్లాడడం, ఏదో ఆయన ఒక విచిత్రంగా ఒక వీడియో చూస్తున్నట్టు, లేకపోతే ఒక కథ వింటున్నట్టు, ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఏదో ఆయన క్యాచ్ అయిన పాయింట్ ఏమో దొరకవచ్చు. కొంతసేపు ఆగి నేనే ఫుట్బాల్ గురించి, క్రికెట్ గురించి మాట్లాడతానని వినడానికి సిద్ధంగా కూర్చొని ఉండొచ్చు. ఎందుకంటే శబ్దం వస్తుంది, దాంట్లో మార్పు రావచ్చు, నాకు ఇష్టమైన ఏదైనా దాంట్లో పడవచ్చు కదా, విందాం అనుకుంది. కానీ ఇక్కడ బాబా దగ్గర శబ్దం రాదే. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకా మౌనంగా ఆయన కూర్చుంటాడు, ఆయన ఎదురుగా కూర్చున్నాడు, మాట్లాడుతాడు.
మరి ఏంటి కమ్యూనికేట్ అవుతుంది మధ్యలో నిన్ను ఎంటర్టైన్ ఏది చేస్తుందంటే ఆయన అన్నారు, నాకు నిజంగా ఇంతవరకు అర్థం కాలేదు.